sexy, baby. You're one in the galaxy, baby. నా heart ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా. ఈ వీడియో బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా అయితే మీకైతే 2 minutesలో అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. సింపుల్గా అయితే చెప్తాను. ముందుకైతే మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరైతే వీడియోని అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ప్రీసెట్ అయితే మీరు డెమో వీడియో చూసిన ప్రీసెట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీకైతే ప్రాజెక్ట్ అనేది అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే మీరు సింపుల్గా ఏం మాట్లాడించకుండా మీరు సింపుల్గా అయితే ఇలా అయితే సైడ్కి అయితే వచ్చేసి ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి కదా. ఇక్కడ ఫొటోస్ పైన అయితే ట్యాప్ చేసుకొని ఏదో ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే సింబల్ కనపడుతుంది దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టార్ మార్క్ కనపడుతుంది దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరైతే ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకొని పైన ప్లస్ గుర్తు కనపడుతుంది దానిపైన అయితే ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇక్కడ సెకండ్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటే కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ స్టార్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ రష్మిక మందన ఫోటో ఉంది కదా ఆ ఫోటో మీద అయితే ట్యాప్ చేసుకొని పైన ప్లస్ గుర్తు పైన అయితే ట్యాప్ చేసుకుంటే మీకైతే ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇలా అయితే 3 ఫొటోస్ని అయితే మీరైతే యాడ్ చేసుకున్నాక వీడియో అయితే ఇక్కడ 3 ఫొటోస్ అయితే యాడ్ అయితే అయిపోతాయి. మీరైతే కొంచెం వీటిని అయితే కొంచెం సైజ్ అయితే కొంచెం అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవైతే కొంచెం పర్ఫెక్ట్గా అయితే సరిగ్గా రాలేదు. కొంచెం పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా అయితే మీరైతే 3 ఫొటోస్ ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి అయితే 3 ఫొటోస్ మీరైతే రీప్లేస్మెంట్ పెట్టుకుంటూ మార్చుకుంటూ వచ్చేసి వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మీరైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రీప్లేస్మెంట్ పెట్టుకోవడం చూపించాను కదా. కలర్ అండ్ ఫిల్కి అయితే వెళ్ళి స్టార్ గుర్తు పైన అయితే ట్యాప్ చేసుకొని మీరైతే ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ గుర్తు పైన అయితే ట్యాప్ చేసుకోగానే మనకైతే ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇలా అయితే మీరైతే మొత్తం ఫొటోస్ అన్నీ అయితే ఎన్ని కనపడుతున్నాయి అన్ని ఫొటోస్ అయితే ఈ ఫొటోస్తో అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. టెక్స్ట్ని అయితే ఏం మాట్లాడించకుండా ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి అవి మాత్రమైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లం వచ్చినట్లయితే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అయితే మీకైతే సెండ్ అయితే చేస్తాను. దాన్ని చూసి అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎడిట్ అయిపోయాక పైన ఎక్స్పోర్ట్ సింబల్ అయితే ఉంటుంది కదా దానిపైన ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. బై గైస్, జై హింద్.